ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం 2023 సంవత్సరం నవంబర్ మాసం కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. కుంభరాశి వారికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలే రాబోతున్నాయి. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు కూడా ఉన్నాయి. జీవన గమనంలో కొంతకాలంగా మానసికమైనటువంటి ఆందోళనలు, బంధుమిత్ర వర్గంతో అనవసరపూరితమైనటువంటి ఘర్షణలు, కాలం అనుకూలంగా ఉంది అనుకుంటున్నటువంటి తరుణంలోనే ప్రతికూలవంతమైనటువంటి ఇబ్బందులు మీరు పడుతూ ఉంటారు. అంటే మీ గృహంలో ఒక శుభకార్యం జరిగి ఉన్నా, ఒక దైవ కార్యం జరిగి ఉన్నా, ఒక ముఖ్యమైనటువంటి పనిలో మీరు విజయం సాధించి ఉన్నా, ఇక జీవితంలో స్థిరపడిపోతున్నాం, అంతా బాగుంది అనుకున్నటువంటి తరుణం నుండి ఏవో తెలియని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, మానసికంగా చీకాకులు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు మీ దైనందిన జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ పరిస్థితి నుండి ఎలాగా బయటికి రావటం? మన ప్రమేయం లేకుండా వివాదాలు అవుతున్నాయి, బంధుమిత్ర వర్గంలో అనవసరమైనటువంటి ఘర్షణలు అవుతున్నాయి, మనల్ని అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తుల యొక్క చెంత ఉండటం వ్యర్థం అనుకుని మీకు మీరుగా ఉండడం మొదలవుతుంది. ఏది ఏమైనా జీవితంలో మంచి జరుగుతున్నటువంటి ప్రతిసారి కూడా కొంతమంది వ్యక్తుల యొక్క తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి, మానసికమైనటువంటి సంఘర్షణలు అవుతుంటాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కాలం కలిసి వచ్చినట్టుగా అన్నీ అనుకూలవంతమవుతాయి. జీవితంలో ఒంటరైపోతున్నాను, మనకి ఎవరి యొక్క సహకారం లేదు, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైనటువంటి జీవితమే ఇబ్బందికరంగా ఉందని నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకోని ఆకస్మికమైనటువంటి అవకాశం కలిసి వస్తుంది. దీనివల్ల ముందుకు వెళ్ళగలుగుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతి వస్తుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ జీవన గమనానికి సంబంధించి ఏదో సాధించాలన్నటువంటి తపన, జీవితంలో స్థిరత్వం కోసం చేసేటువంటి ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి వారికి అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలంగా దీన్ని మనం చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కాస్త తీవ్రమైనటువంటి ఇబ్బందికి కారణమవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండటం మానసికమైన సంఘర్షణకు కారణమవుతుంది. మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలకి, కొన్ని ప్రయాణాలకి ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. మీరు కొత్తగా తీసుకున్న నిర్ణయం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన నిర్ణయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇబ్బందులు, ప్రతిబంధకాల నుంచి బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. జీవన గమనంలో మీ గర్భవాసాన జనించిన సంతతి, వాళ్ళ యొక్క అభివృద్ధిని నిత్యం కోరుకునేటువంటి మీకు వాళ్ళ జీవితంలో కొత్త కొలువు, ఉద్యోగం రావటం, అది మానసికంగా చాలా సంతృప్తికి కారణమవుతుంది. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమై ఏదైనా గొప్ప నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు,
వాళ్ళ అభివృద్ధి కోసం ఇంకా ఏదైనా ప్రయత్నాలు చేస్తారో అవన్నీ కూడా సజావుగా ఉండేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. కుంభరాశి వారికి మానసిక సంఘర్షణలు, కుటుంబపరమైన అంశాలు, బంధుమిత్ర వర్గానికి సంబంధించిన స్థితిగతి తప్ప మీరు చేసే వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వస్తుంది కానీ ఖర్చు అవుతుంది. మిగతా ఈ సామాన్యమైనటువంటి ఫలితాలైన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. పరమ ప్రశస్తవంతమైనటువంటి దీపావళి అమావాస్య నాడు మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజించటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారి దేవతా స్వరూపాన్ని, మహాలక్ష్మిని ప్రత్యేకమైనటువంటి విధి విధానం చేత ఇంటి ప్రాంగణంలో పూజించండి. యోగదాయకమవుతుంది. ప్రత్యేకించి రాబోయేటువంటి కార్తీక మాసంలో పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమని కార్తీక పౌర్ణిమగా మనం పిలుస్తాం. దీపావళి అమావాస్య రోజే కాదు, కార్తీక మాసం మొత్తం కూడా దీపాలతో స్వామివారిని అలంకరణ చేసుకోవచ్చు, అమ్మవారిని పూజించుకోవచ్చు. ఉసిరికాయల మీద పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు సమీపమైనటువంటి ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శివాలయానికి వెళ్ళి దీపారాధనలు చేసిన, దీపాలు వెలిగించిన, కార్తీక మాసంలో దీపారాధనలు చేసేటువంటి వారికి దీపానికి సంబంధించినటువంటి నూనెని ఆలయానికి కానీ వ్యక్తులకు కానీ దానంగా ఇస్తే అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఏది ఏమైనా జీవితంలో మంచి జరుగుతున్నటువంటి ప్రతిసారి కూడా కొంతమంది వ్యక్తుల యొక్క తీక్షణమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడల వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. మానసికమైనటువంటి సంఘర్షణలు అవుతుంటాయి. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితికి కారణాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కాలం కలిసి వచ్చినట్టుగా అన్నీ అనుకూలవంతమవుతాయి. జీవితంలో ఒంటరైపోతున్నాను, మనకి ఎవరి యొక్క సహకారం లేదు, కుటుంబ జీవితం, వ్యక్తిగతమైనటువంటి జీవితమే ఇబ్బందికరంగా ఉందని నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి వాళ్ళకి మీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైన విషయాల్లో అనుకోని ఆకస్మికమైనటువంటి అవకాశం కలిసి వస్తుంది. దీనివల్ల ముందుకు వెళ్ళగలుగుతారు. యోగదాయకమైనటువంటి స్థితిగతి వస్తుంది. అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు. మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడేటువంటి అవకాశం. ఏది ఏమైనప్పటికీ జీవన గమనానికి సంబంధించి ఏదో సాధించాలన్నటువంటి తపన, జీవితంలో స్థిరత్వం కోసం చేసేటువంటి ప్రయత్నాలు లాభించేటువంటి అవకాశం ఉంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి వారికి అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నటువంటి విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి కాలంగా దీన్ని మనం చెప్పచ్చు. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కాస్త తీవ్రమైనటువంటి ఇబ్బందికి కారణమవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి సందిగ్ధకరమైనటువంటి పరిస్థితుల్లో జీవితం ఉండటం మానసికమైన సంఘర్షణకు కారణమవుతుంది. మీరు చేసేటువంటి కొన్ని ప్రయత్నాలకి, కొన్ని ప్రయాణాలకి ఎంతో కాలంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని పట్టించుకోకుండా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భార్యాభర్తల మధ్య కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. మీరు కొత్తగా తీసుకున్న నిర్ణయం, వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన నిర్ణయంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ఇబ్బందులు, ప్రతిబంధకాల నుంచి బయటపడేటువంటి అవకాశం తప్పకుండా ఏర్పడుతుంది. జీవన గమనంలో మీ గర్భవాసాన జనించిన సంతతి, వాళ్ళ యొక్క అభివృద్ధిని నిత్యం కోరుకునేటువంటి మీకు వాళ్ళ జీవితంలో కొత్త కొలువు, ఉద్యోగం రావటం, అది మానసికంగా చాలా సంతృప్తికి కారణమవుతుంది. వాళ్ళు చేసేటువంటి ప్రయత్నాలు
అనుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమై ఏదైనా గొప్ప నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు, వాళ్ళ అభివృద్ధి కోసం ఇంకా ఏదైనా ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ కూడా సజావుగా ఉండేటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. కుంభరాశి వారికి మానసిక సంఘర్షణలు, కుటుంబపరమైన అంశాలు, బంధుమిత్ర వర్గానికి సంబంధించిన స్థితిగతి తప్ప మీరు చేసే వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం వస్తుంది కానీ ఖర్చు అవుతుంది. మిగతా ఈ సామాన్యమైనటువంటి ఫలితాలైన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. పరమ ప్రశస్తవంతమైనటువంటి దీపావళి అమావాస్య నాడు మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారిని విశేషంగా పూజించటం అనుకూలవంతమైనటువంటి స్థితిగతులకు కారణమవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. అనుకూలవంతంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమ్మవారి దేవతా స్వరూపాన్ని, మహాలక్ష్మిని ప్రత్యేకమైనటువంటి విధి విధానం చేత ఇంటి ప్రాంగణంలో పూజించండి, యోగదాయకమవుతుంది. ప్రత్యేకించి రాబోయేటువంటి కార్తీక మాసంలో పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమని కార్తీక పౌర్ణిమగా మనం పిలుస్తాం. దీపావళి అమావాస్య రోజే కాదు, కార్తీక మాసం మొత్తం కూడా దీపాలతో స్వామివారిని అలంకరణ చేసుకోవచ్చు, అమ్మవారిని పూజించుకోవచ్చు. ఉసిరికాయల మీద పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు సమీపమైనటువంటి ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శివాలయానికి వెళ్ళి దీపారాధనలు చేసిన, దీపాలు వెలిగించిన, కార్తీక మాసంలో దీపారాధనలు చేసేటువంటి వారికి దీపానికి సంబంధించినటువంటి నూనెని ఆలయానికి కానీ వ్యక్తులకు కానీ దానంగా ఇస్తే అక్షయమైనటువంటి ఫలితం లభిస్తుంది. పిల్లల యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు యోగదాయకంగా మారుతాయి. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మీరు తప్పకుండా పొందగోరేటువంటి అవకాశం కనబడుతుంది.